వారి జ్ఞాపకాలని మరింత పదిలంగా ఉంచుకోవాలని కొన్ని కుటుంబాలు ఎంచుకున్న ప్రయత్నం విషాదాంతమైంది. అంతరిక్షంలోకి అస్థికల్ని తీసుకువెళ్లాలని చేసిన వినూత్న ప్రయోగం విఫలమైంది. చివరి దశలో తలెత్తిన లోపంతో స్పేస్ క్యాప్సూల్ సముద్రంలో కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న 166 మంది అస్థికలు సముద్రంలో కలిసిపోయాయి. హిందూ శాస్త్రాల ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి అస్థికలను గంగలో కలపటం ఆచారం. ఇలా చేయటం వల్ల చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్ముతారు. అయితే అలాంటి అస్థికలతో జర్మనీ చేసిన ఈ వింత ప్రయోగం చివరికి ఫెయిల్ అయింది. మనిషి అస్థికల్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు జర్మనీకి చెందిన ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ అనే స్టార్టప్ సంస్థ మిషన్ ఇంపాసిబుల్ పేరుతో ప్రయోగాన్ని చేపట్టింది. NYX క్యాప్సూల్స్ ని డెవలప్ చేసి జూన్ 23న స్పేస్ లోకి పంపించింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన 166 మంది అస్థికలు, DNA నమూనాలతో పాటు కొన్ని విత్తనాలు, ఇతర సామాగ్రి ఉంది. ఈ మిషన్ లో భాగంగా ఈ క్యాప్సూల్స్ భూమిని పలుసార్లు చుట్టి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి సురక్షితంగా కిందకి దిగాల్సి ఉంది. అయితే ఈ క్యాప్సూల్స్ 2 కక్షల్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. తిరిగి భూ వాతావరణంలోకి చేరుకుంది. భూమికి తిరిగి వచ్చే సమయంలో అనుకోకుండా ప్రయోగ కేంద్రంతో సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే ఈ క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయినట్లు కంపెనీ ప్రకటించింది. అస్థికలు, అవశేషాలు పంపించిన కుటుంబాలకు కంపెనీ క్షమాపణలు తెలియజేసింది. హిందూ శాస్త్రాల ప్రకారం చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాల్ని నిర్వహిస్తారు. తర్వాత బూడిద, మిగిలిన అస్థికలు కుటుంబ సభ్యులు సేకరిస్తారు. ఆ అవశేషాల్ని పవిత్ర నదిలో కలిపేందుకు తీసుకువెళ్తారు. అస్థికలు గంగలో కలపటం అంటే అది ఒక విధిగా చేసే పని మాత్రమే కాదు, దీని వెనుక లోతైన అర్థం కూడా ఉంది. గంగాజలం పవిత్రతకు ప్రతిరూపం. అందుకే ఇంటి చుట్టూ గంగాజలాన్ని చల్లుకోవటం, అస్థికలు నిమజ్జనం చేయటం వల్ల పాపాలు, మలినాల్ని శుభ్రపరుస్తుందని నమ్ముతారు. మానవ శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మకి మోక్షం పొందేందుకు గంగామాత సహాయపడుతుందని భక్తుల విశ్వాసం. అందుకే అస్థికలు గంగలో కలపటం ఆత్మ శుద్ధి అవుతుంది. పురాణాల ప్రకారం భగీరథుడు తన పూర్వీకుల బూడిదను శుద్ధి చేసేందుకు, వారి ఆత్మల్ని విముక్తి చేసేందుకు గంగను భూమిపైకి తీసుకొచ్చాడని చెప్తారు. అంతరిక్షంలో అస్థికలు ఉంచాలి అనేది ధర్మ విరుద్ధం. అందుకే జర్మనీ చేపట్టిన ఈ వింత ప్రయోగం విఫలమైందని, ప్రకృతే అస్థికల్ని సముద్రంలోనే కలిపివేసిందని నెటిజన్స్ అంటున్నారు.